బూచి చేడికేడికి చెప్తూ ఉంటాడు. 2 రోజులు సమయం ఇవ్వండి. మా వదిన తీసుకొచ్చి ఇచ్చేస్తుంది అని చెప్తుంటే, మా దగ్గర లేనిదే అది అని చేడికేడి అంటారు. అసలు వదిన సాక్ష్యాల్ని అమ్ముకునేసినట్లుంది. డబ్బులు కాసుపడి ఎవరికో ఇచ్చేసినట్లుంది అని నిషి అంటుంది. నిషిక, ఆవిడపై మేము డౌట్ వ్యక్తం చేయటం లేదు. అసలు ఆవిడ మర్యాదను, గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం అస్సలు చేయకండి అని కేదార్ ఇక వార్నింగ్ ఇస్తాడు. అవును, ఈవిడ దొంగతనం చేసింది, సాక్ష్యాలు అమ్ముకుంది అని మా డిపార్ట్మెంట్లో కూడా ఎవ్వరు కూడా డౌట్ వ్యక్తం చేయటం లేదు అని జేడి అంటుంది. అదేందత్తయ్య, అసలు కౌశికి వదిన మర్యాద తీసేస్తుంది అనుకుంటే ఇలా వెనకేసుకొస్తుంది అని నిషి అడుగుతుంది. అదే ఆమె నాకు కూడా అర్థం కావటం లేదు అని వైజయంతి చెప్తుంది. చెప్పండి జడి, ఇప్పుడు నేనేం చేస్తే మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నదాన్ని అవుతాను చెప్పండి, నేను ఏం చేయడానికైనా రెడీ అని కౌశికి అంటుంది. మీరు మాతో పాటు స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని జేడి అంటుంది. నిషి వాళ్ళైతే అది విని చాలా సంతోషపడతారు. ఇది అరెస్ట్ వారెంట్ కౌశిక్ గారు అని కేదార్ అరెస్ట్ వారెంట్ పేపర్ని చూపిస్తూ ఉంటారు. అదేంటి, మా అక్కని అరెస్ట్ చేస్తారా? నేను అస్సలు ఒప్పుకోను. ఇప్పుడే ఐజీకి ఫోన్ చేస్తాను అని యువరాజ్ ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు. ఈ వారెంట్ మీద సంతకం చేసింది ఐజీ గారు అని జేడి అంటుంది. అయితే ఇక మా వదిన్ని అరెస్ట్ చేయాల్సిందేనా, తప్పదా అని నిషి అడుగుతుంది. అంతే కదమ్మీ, నువ్వేం బాధపడకమ్మీ కౌశికి, 2-3 నెలల్లో నిన్ను బయటికి తీసుకొచ్చేస్తాం అని వైజయంతి చెప్తుంది. యువరాజ్ అయితే కేదార్ దగ్గరికి వెళ్తాడు. ఒరే కేదార్గా, ఈ ముసుగు వెనుక ఉన్నది తమ్ముడేనని, సొంత తమ్ముడే తన్ని అరెస్ట్ చేశాడని తెలుసుకున్న రోజున అక్క ఎంత బాధపడుతుందో, నువ్వు అక్కకి ఏమీ కానివ్వను అది ఇది అని తెగ ప్రగల్భాలు పలికావు కదరా. ఇప్పుడు నీ చేతులతో నువ్వే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నావు. ఇలాంటి ఒకరోజు వస్తుందని నువ్వు అసలు ఊహించలేదు కదా. ఏడవరా, నీ ముఖం వెనుక మాస్క్ వెనుక ఉన్న ఏడుపు నాకు అర్థమవుతుంది లేరా. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది అని కేడీగా అని చెప్తూ ఉంటాడు యువరాజ్. అక్క, నువ్వేం బాధపడకు, నిజాయితీ కోసం డబ్బుకు అమ్ముడుపోయిన కౌశికి గారు అని హెడ్లైన్స్ వస్తుంది. దాన్ని నేను చూసుకుంటానులే, నువ్వు బాధపడకుండా వెళ్ళక్క వెళ్ళు అని యువరాజ్ ఇంకా దెప్పి పొడుపు మాటలు మాట్లాడుతూ ఉంటే అది విని కౌశికి కన్నీళ్ళు పట్టుకుంటూ ఉంటుంది. వద్దు, మా అమ్మని తీసుకెళ్ళొద్దు అని కీర్తి వేడుకుంటుంటుంది. కీర్తి పాప ఏడుస్తున్న చెడి కౌశికిని కారెక్కించుకొని తీసుకువెళ్ళిపోతారు. ఇక నిషి, యువరాజ్, వైజయంతి హైఫై ఇచ్చుకుని చాలా గదిలో సంతోషపడుతూ ఉంటారు. వదిన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. ఇక జీవితాంతం అక్కడే ఉండేలా బయటికి రాకుండా చూసుకోవాలి యువరాజ్ అని నిషి చెప్తుంది. అవునరా బుడా అని వైజయంతి కూడా అంటుంది. అవును, ఈ ఇంటి వజ్రపాటి కుటుంబానికి వారసుని ఎప్పటికీ నేను ఒక్కడనే అని యువరాజ్ చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు. ఆ ఏమి జగదాత్రి కనుక ఇంట్లో ఉండి ఉంటే ఏదో ఒకటి చేసి అడ్డుకొని ఉండేదేమో అని వైజయంతి చెప్తుంది. అలా చేయదత్తయ్య, ఎందుకంటే ఇది వాళ్ళ అమ్మకు సంబంధించిన కేసు కదా, కాబట్టి ఊరికే ఉండేదిలే అని నిషి చెప్తుంది. రేపు పొద్దున్న బోర్డు మీటింగ్ పెట్టేస్తాను అని యువరాజ్ అంటాడు. అయితే మీ నాన్నకి తెలియకుండా చూసుకోరా అప్పుడా అని వైజయంతి చెప్తుంది. అయినా ఆఫీసులో అందరూ కౌశికికి అనువుగా ఉంటారు కదా, మరి మనం చెప్పిన మాట వింటారా అని వైజయంతి అడుగుతుంది. ఇప్పుడు కౌశికి వదిన అరెస్ట్ అయిందన్న విషయాన్ని మనం అంతలా ఎత్తి చూపిస్తాం కదా, కాబట్టి మనం ఎంత చెప్తే అంతే అత్తయ్య, నమ్మి తీరాల్సిందే అని మనం దాన్ని ఇంత పెద్దది చేసి చూపిస్తాం కదా అని నిషి చెప్తుంది. నువ్వు నా కోడలుగా రావడం నేను చేసుకున్న అదృష్టం అమ్మి, ఆస్తి అంతా కూడా నా చేతికి వచ్చేసినంత ఆనందంగా ఉంది అని వైజయంతి చెప్తుంది. అన్నట్లు ఆ సాక్ష్యాల్ని నాశనం చేసేయండి అని వైజయంతి చెప్తుంది. అలాగే అత్తయ్య అని నిషి అంటుంది. నాశనం చేసేస్తే ఏం లాభం, సమయం చూసుకొని నేను దివ్యాంకకి ఇస్తే దివ్యాంక నా మాట వింటుంది అని నిషి మనసులో అనుకుంటుంది. సమయం చూసుకొని నిషికి నచ్చచెప్పి ఆ సాక్ష్యాన్ని నేను తీసేసుకుంటే, బాయికి ఇచ్చేస్తే నాకు చాలా లాభం వస్తుంది అని యువరాజు మనసులో అనుకుంటాడు. కౌశికిని స్టేషన్కి తీసుకురాగానే చాటు నుంచి గమనించుకుంటున్న త్రిపాఠి అయితే అసలు కౌశికిని ఎందుకు అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్లు అని అనుకుంటూ ఉంటూ ఉంటాడు. చూడండి కౌశిక్ గారు, ఇప్పుడు మీరు సాక్ష్యాన్ని పోగొట్టారు, మీరు ఒక 2 అవర్స్ ఇక్కడే కూర్చోండి అని జేడీకేడి అంటారు. నేనైతే తప్పు చేయలేదు, కానీ సాక్ష్యాలైతే పోయాయి అని కౌశికి బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఓ, సాక్ష్యాల కోసం ఆవిడ్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారా? జేడీ లేని సమయంలో కౌశికితో మాట్లాడి ఆ సాక్ష్యాన్ని నేను తీసుకున్నానే అనుకో, అప్పుడు అవి మీనానికి ఇస్తే మీనన్ నా మాట
వింటాడు. నాకు కావాల్సినంత డబ్బు వస్తుంది అని త్రిపాఠి కూడా మనసులో అనుకుని వెళ్తూ ఉంటాడు. చూడండి కౌశిక్ గారు, మీరు 2 అవర్స్ ఇక్కడే కూర్చోండి, మీకు ఏం కావాలన్నా మా వాళ్ళు చూసుకుంటారు, మేము ఆ సాక్ష్యాన్ని తీసుకొస్తాం అని జేడీకేడి అంటారు. మరి అవి ఎక్కడున్నాయని తీసుకొస్తారు అని కౌశికి అడుగుతూ ఉంటుంది. అవి ఎక్కడున్నాయో మాకు తెలుసు, మేము తీసుకొస్తాం కదా అని వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. ఒకసారి జేడీకేడి మీకు మాట ఇచ్చారంటే అనుకున్నది సాధించేస్తారు మేడం, కాబట్టి మీరేం కంగారు పడకండి అని రమ్య కౌశికి ధైర్యం చెప్తుంది. అబ్బా, వదిన లేని ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందో కదా అత్తయ్య అని నిషి చెప్తుంది. మీ మావయ్య గారికి తెలిసిందంటే చాలా పెద్ద గొడవ చేస్తారు అని వైజయంతి చెప్తుంది. అప్పుడే సుధాకర్ కార్ దిగి లోపలికి వస్తారు. కీర్తి పాప పరిగెత్తుకుంటూ సుధాకర్ దగ్గరికి వస్తుంది. ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది కీర్తి అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు. కౌశికి వదిన్ని అరెస్ట్ చేశారు అని బూచి కాచి చెప్తారు. అదేంటి, అరెస్ట్ చేస్తూ ఉంటే మీరు చూస్తూ నిలబడుకున్నారా అని సుధాకర్ అడుగుతూ ఉంటే, మాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు, అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు పోలీసులు అని యువరాజ్ అంటాడు. ఇప్పుడు ఈ విషయం బయట తెలిసిందంటే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది. అయినా మీరు నాకు ఒక్క మాట ఫోన్ చేసి చెప్పాలి కదా, చెప్పలేదేంటి? కీర్తి, నువ్వు బాధపడకమ్మా, నేను మీ అమ్మని బయటకు తీసుకొస్తాను, నేను లాయర్తో మాట్లాడతాను కదా. అసలే కౌశికి కడుపుతో ఉంది, అక్కడ ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో అని సుధాకర్ కంగారు పడతాడు. జేడీకేడి ఇద్దరు కూడా కారులో కూర్చొని దివ్యాంకకి కాల్ చేస్తారు. చూడు దివ్యాంక, నేను నీకు చాలా కావాల్సిన దాన్ని, నువ్వు నాకు ఒక సహాయం చేస్తే నేను నీకు ఒక సహాయం చేస్తాను అని జేడీ అడుగుతూ ఉంటుంది. అసలు నువ్వెవరు, నువ్వు నాకేం సహాయం చేస్తావు, నేను నీకేం సహాయం చేయాలి అని దివ్యాంక అడుగుతూ ఉంటుంది. కౌశికి సాక్ష్యాల్ని అమ్మేసుకుంది అని జేడీ అంటుంది. ఏంటి, కౌశికి డబ్బు కోసం సాక్ష్యాన్ని అమ్మేసుకుందా? అది ఇంపాసిబుల్, అలా ఎప్పటికీ చేయదు అని దివ్యాంక అంటుంది. అది మాకు కూడా తెలుసు, కానీ సాక్ష్యాలు అయితే పోయాయి అని జేడీ అంటుంది. ఓ, ఇది నిషిక పని అని దివ్యాంకకి అర్థమవుతుంది. ఆ ఇంట్లో వాళ్ళు నీకు చాలా బాగా కావాల్సిన వాళ్ళని తెలిసే నేను నీకు కాల్ చేశాను. నేను మినిస్టర్కి చాలా బాగా కావాల్సిన వ్యక్తివి, నువ్వు నాకు ఆ సాక్ష్యాన్ని తీసుకొచ్చి ఇస్తే నేను నీకు 10 కోట్లు ఇస్తాను అని జేడీ గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటుంది. 10 కోట్ల? మినిస్టర్ జీవితకాలం విలువ కేవలం 10 కోట్లేనా అని దివ్యాంక అడుగుతుంది. అయితే నీకు ఎంత కావాలో అడుగు అని జేడీ చెప్తుంది. నాకు 50 కోట్లు కావాలి, అంతేకాకుండా ఒక కన్స్ట్రక్షన్లో ఒక సంతకం కూడా కావాలి, దానికి పర్మిషన్ కావాలని చెప్తుంది. సరే, నువ్వు చెప్పినట్లే చేస్తాం, ఆ సాక్ష్యాలు మాకు తెచ్చివ్వాలి అని జేడీకేడి అంటారు. అలాగే 10 నిమిషాల సమయం ఇవ్వండి అని ఫోన్ పెట్టేస్తుంది. రాత్రి 10 నిమిషాల్లో ఆ సాక్ష్యాలు మన చేతిలో ఉంటాయి కదా అని కేదార్ అంటాడు. అవునని ధాత్రి చెప్తుంది. వెంటనే దివ్యాంక నిషికి ఫోన్ చేస్తుంది. ఏంటి, మీ వదిని అరెస్ట్ చేశారంట కదా అని అడుగుతూ ఉంటే, అరగంట కూడా కాలేదు, అప్పుడే నీకెలా తెలిసిందని నిషి అడుగుతుంది. నా శత్రువు గురించి నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాను కదా, అలాంటప్పుడు ఇక నేనెందుకు పోతే అని దివ్యాంక అంటుంది. అరెస్ట్ చేశారు అని నిషి అంటుంది. అయితే ఆ సాక్ష్యాలు నేను నాకు ఇస్తే నీకు డబ్బిస్తాను అని దివ్యాంక అంటుంది. సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయని నేను చెప్పలేదే అని నిషి అడుగుతుంది. ఆ ఇంట్లో అంత తెలివి ఉన్నది నీకు మాత్రమే కదా, కౌశిక్ని దెబ్బతీయాలన్న కసి కూడా నీకుంది కదా, మరి నువ్వు కాకపోతే ఇంకెవరు తీస్తారు నిషిగా? కాబట్టి మినిస్టర్ మనిషి నాకు కాల్ చేశారు, నీకు 10 కోట్లు నాకు 10 కోట్లు ఇస్తారంట, నువ్వు ఆ సాక్ష్యాన్ని నాకు తీసుకొచ్చి ఇచ్చేసాయి అని దివ్యాంక చెప్తుంది. నాకు 10 కోట్లేనా అని నిషి అడుగుతుంది. ఎంత కావాలో అడుగు, వాళ్ళతో మాట్లాడతానని దివ్యాంక చెప్తుంది. కాదు, నాకు మినిస్టర్ మళ్ళీ తన పదవిలో కూర్చున్న తర్వాత ఒక ఫేవర్ కావాలి, ఆయన సపోర్ట్ కావాలి అని నిషి అంటుంది. అలాగే, ముందు సాక్ష్యాన్ని తీసుకొచ్చి ఇచ్చేసాయి అని దివ్యాంక అంటుంది. అలాగేనని నిషి ఇక సాక్ష్యాన్ని దివ్యాంకకి ఇవ్వడానికి సిద్ధమవుతుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.